నమస్తే, వెల్కమ్ టు డీటెయిల్ పొలిటికల్ రిపోర్ట్. నేను సురేష్. భారతదేశంలో జరుగుతున్న 17వ లోక్సభ ఎన్నికల్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీని భారతదేశ ప్రజలు అంతే ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయ వారసుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? పార్టీల కంచుకోటలు కంటిన్యూ అవుతాయా? కొత్త పార్టీలు బద్దలు కొడతాయా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వాటిలో కీలకమైన బళ్ళారి, బారామతి, సూరత్ నియోజకవర్గాలపై డిపిఆర్. బారామతి మహారాష్ట్ర రాజకీయ యోధుడు శరద్ పవార్ కుటుంబం అడ్డా. శివసేన, బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులన్నీ ఏకమైనా కదల్చలేకపోతున్న కంచుకోట. తండ్రికి తగ్గ తనయగా సుప్రియా సూలే బారామతిలో స్థిరపడిపోయారు. 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ ఈసారి హ్యాట్రిక్ పై కన్నేశారు. మహారాష్ట్రలో మిషన్ 45+ అంటూ దూసుకుపోతున్న బీజేపీ కూటమికి ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయారు. సుప్రియా విజయ పరంపరకు చెక్ పెట్టడం ద్వారానే తన మిషన్ను సాధించాలని చూస్తున్న షా బృందం మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ ఫోకస్ను బారామతిపైనే కేంద్రీకరించిందనే టాక్ కూడా ఉంది. హోరాహోరీ పోటీకి నిలయమైనటువంటి బారామతిపై డిపిఆర్. మరాఠా గడ్డపై హోరాహోరీ పోరాటం. శరద్ పవార్ వారసురాలి ఓటమికి సర్వశక్తులు ఒడ్డుతున్న షా. మహారాష్ట్రలో ఉన్న 48 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కూటమి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి అన్న క్లారిటీ ఉండటంతో మోదీ, అమిత్ షాల దృష్టంతా దక్షిణాది రాష్ట్రాలపైనే ఉంది. మహారాష్ట్రలో మిషన్ 45+ అనే నినాదంతో మిత్రుల్ని కలుపుకుని దూసుకుపోతోంది. బీజేపీ జైత్ర యాత్రలో ప్రధాన పోటీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజకీయ వారసురాలు, బారామతి సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే నియోజకవర్గంలోనే ఎదురుకానుంది. 1957లో ఏర్పాటైన బారామతి లోక్సభ నియోజకవర్గం 1977లో జనతా పార్టీ ప్రభంజనం వరకు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. 57 నుంచి వరుసగా జరిగిన 5 ఎన్నికల్లో ఆవుదూడా అభ్యర్థులకు ఎదురు లేకుండా పోయింది. 1977 ఎన్నికల్లో భారతీయ లోక్దళ్ అభ్యర్థిగా సంభాజీరావు కాకడే ఎన్నికయ్యారు. బారామతి రాజకీయాల్లో సమూల మార్పులు సాధ్యమని నిరూపించారు. 1980 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ బారామతిలో జెండా ఎగురవేయగా 1984 నుంచి శరద్ పవార్ కుటుంబం అడ్డాగా బారామతి అవతరించింది. 1984, 1991, 96, 98, 99, 2004 ఇలా వరుసగా 6 ఎన్నికల్లో నెగ్గడం ద్వారా శరద్ పవార్ ఆధిపత్యం బారామతిలో పాతుకుపోయింది. బారామతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో బారామతి, దౌండ్, ఇందాపూర్, భోర్, కడక్వాస్లా, పురంధర్ 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2009 నుంచి పవార్ కుమార్తె సుప్రియా సూలే తండ్రి వారసురాలిగా బారామతి నియోజకవర్గంలో పాగా వేశారు. 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో బారామతి నుంచి వరుసగా నెగ్గడం ద్వారా పవార్ పొలిటికల్ పవర్ ను నియోజకవర్గంలో కంటిన్యూ చేస్తూ పోతున్నారు. 2019 ఎన్నికల్లో వరుసగా 3వ నెగ్గడం ద్వారా సుప్రియా హ్యాట్రిక్ పై కన్నేశారు. ఇక్కడే ఆమె కమలం శ్రేణుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ ఒక కూటమిగా, బీజేపీ, శివసేన, సంఘ్ భావాజాలమున్న మరికొన్ని చిన్న పార్టీలు రెండో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఎన్సీపీ అభ్యర్థి సుప్రియా బీజేపీ కూటమిని టార్గెట్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. మీ బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు పడ్డాయా? మీ పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయా? ఈ 5 ఏళ్లలో మీ ఆదాయం రెట్టింపైందా అంటూ ఓటర్లను ప్రశ్నిస్తున్నారు. బీజేపీ తప్పుల్నే టార్గెట్ చేస్తూ ఓట్లు దండుకునే పనిలో పడ్డారు. ఈ ఎన్నికలను సత్యం, అసత్యం మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆమె ప్రచారంలో వర్ణిస్తున్నారు. బారామతి లోక్సభ స్థానం నుంచి సుప్రియా 3వ బరిలోకి దిగారు. 2009లో తొలిసారి ఆమె ఈ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో మోదీ పవనాలు దేశవ్యాప్తంగా బలంగా వీచినప్పటికీ సుప్రియా సూలే విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆమె 2వ ఎంపీగా నెగ్గుకొచ్చారు. కానీ ఆమె మెజారిటీ మాత్రం 2009లో 3 లక్షల పైచిలుకు ఉంటే 2014లో కేవలం 69,000 మెజారిటీతో బయటపడగలిగారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో సుప్రియ గట్టి పోటీనే ఎదుర్కొన్నారు. పొత్తుల్లో భాగంగా బారామతి సీటును బీజేపీ రాష్ట్రీయ సమాజ్ పక్ష్ ఆర్ఎస్పీకి కేటాయించింది. ఆ పార్టీ అధ్యక్షుడు మహదేవ్ జంకర్ స్వయంగా సూలేకు పోటీకి దిగారు. గట్టి పోటీ ఇచ్చారు, కానీ గెలవలేదు. గత ఎన్నికల్లోనే జంకర్ గనుక బీజేపీ గుర్తుపై పోటీ చేసి ఉంటే 5 ఏళ్ల క్రితమే పవార్ల కంచుకోట బద్దలై ఉండేదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావించారు. నాటి ఓటమిని సమీక్షించిన బీజేపీ కూటమి నేతలు ఈసారి ఎన్నికల్లో ఆర్ఎస్పీ అభ్యర్థిని కమలం గుర్తుపై బరిలోకి దించారు. సుప్రియకు చుక్కలు చూపించేందుకు తొలి ఎత్తువేశారు. బారామతి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంతగడ్డ. ఆ పార్టీకి కంచుకోట. ఈ స్థానం నుంచే శరద్ పవార్ 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన తరువాత 2009 నుంచి ఈ స్థానంలో ఆయన కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేసిన 2 సార్లు విజయం సాధించటం విశేషం. బారామతిలో ఎన్సీపీ విజయాలకు బ్రేక్ పెట్టాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అందుకే సుప్రియా సూలేపై రాజకీయ కుటుంబ నేపథ్యమున్న రాష్ట్రీయ సమాజ్ పక్ష్ ఆర్ఎస్పీ నేత కాంచన్ కుల్ను తన గుర్తుపై బరిలో దింపింది. ఎలాగైనా బారామతిలో పాగా వేయాలని ఉరకలు వేస్తోంది. బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్ పక్ష్ ఆర్ఎస్పీ తరపున బరిలో దిగిన కాంచన్ కుల్ ఆర్ఎస్పీ సీనియర్ నేత దౌండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాహుల్ కుల్ భార్య. ఆమెది కూడా రాజకీయ నేపథ్యం గల కుటుంబమే. కాంచన్ కుల్ అత్తమామలు రంజన, సుభాష్ రావు ఒకప్పుడు ఎన్సీపీలో కీలక నేతలుగా పనిచేశారు. వీరిద్దరూ దౌండ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగానూ చేశారు. వీరు కుటుంబ వారసురాలు బారామతిలో పోటీకి దిగడంతో ఇది పార్టీల మధ్య పోరులా కాకుండా బారామతికి చెందిన 2 రాజకీయ పక్షాల పోరాటంగా తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బారామతి ఆడపడుచుకు దౌండ్ ఇంటి కోడలికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకునేందుకు సుప్రియా సూలే గట్టిగా శ్రమిస్తున్నారు. ఎంపీగా గత 10 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలి అంటూ ప్రజల్ని కోరుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం సుప్రియా విజయం కోసం కష్టపడుతున్నాయి. రాష్ట్రంలో రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వాల్ని నిందిస్తున్నాయి. సుప్రియాకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత హర్షవర్ధన్ పాటిల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన బారామతి సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. స్థానికులతో మంచి పరిచయాలు ఉన్న నేత. ఇక సుప్రియకు అన్ని రకాలుగా తండ్రి మద్దతు ఉంది. శరద్ పవార్ కుమార్తె విజయం కోసం బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. సుప్రియ ప్రచారానికి దీటుగా రాహుల్ కౌర్ తన భార్య కాంచన్ కౌల్ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మార్గ నిర్దేశం చేస్తున్నారు. 2009 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ ఎన్సీపీ రెబల్ అభ్యర్థిగా బారామతిలో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈసారి భార్యను గెలిపించడం ద్వారా మాజీ బాస్ శరద్ పవార్ కు షాక్ ఇవ్వాలని రాహుల్ భావిస్తున్నారు. బారామతిలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి కనీస వసతుల్ని మెరుగుపరచడంలో పవార్ కుటుంబం విఫలమైందని విమర్శిస్తున్నారు. రాహుల్ కి మద్దతుగా బీజేపీ మిత్రపక్షం శివసేన నేతలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఎవరి పంతం నెగ్గిందో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.